హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, శివ. సో శివ అంటే మీరు ఎవ్వరు గుర్తుపట్టరు, కానీ ట్యాంక్ బండ్ శివ అంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు. సో ఈరోజు మనకి స్టూడియోలో స్పెషల్ గెస్ట్ కింద ట్యాంక్ బండ్ శివ గారు ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే భయ్యా. అన్న నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేనేం చెప్పాలంటే బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. మీరు చేసే సోషల్ సర్వీస్ అనేది అంటే చాలా మంది ఏంటంటే డబ్బుల కోసం చేస్తారు, కానీ మీరు ఎవ్వరు ఏ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా, కేవలం ఇట్లా పడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి బయట పెట్టడం అనేది మీరు స్వచ్ఛందంగా మీరు చేసిన పనికి మా ఛానల్ తరపు నుంచి ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పుట్టాడు అంటే అన్న, ప్రతి ఒక్క జీవికి ఒక సృష్టి ఉంటుంది. అలాగే ఈ ఆత్మకి కూడా ఒక సృష్టి. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పుట్టినో నాకే తెలియదు. పుట్టిన భూమి పైనకి వచ్చిన, నాతో పాటు ఏం తేవాలంటే తీసుకొచ్చిన ఇదే ఈ సేవ. ఈ సేవ చేయాలనే ఒక పట్టుదలతో ముందర నడుస్తున్నా. అంటే మీరు ఎక్కడ పుట్టారు తెలియదు, అంటే హైదరాబాద్లోనే ఉన్నారు. మీ తల్లిదండ్రులు అట్లా ఎలా? అన్న, తల్లిదండ్రులు అనేది జన్మనిచ్చిన తల్లి ఎన్నో దగ్గర ఉంది, కానీ ఎవరో తెలియదు, మనకు తెలియదు. సో ఒకవేళ తెలుసుకొని నేను ఏం చేయాలో కూడా తను గుర్తుపట్టినా నేనే అని అంత కన్ఫర్మ్ చెప్పలేదు. ఈ సతమతం ఈ రోజు పుట్టిన బిడ్డ రేపు పెరిగి పెద్ద అమ్మ అంటే నా కొడుకు, నా బిడ్డ అని చెప్పుకుంటే ఎవరు నీ కొడుకు అనే చెప్పుకునే రోజు వచ్చింది. ఇప్పుడు ఇది తల్లి నా కొడుకే అని చెప్పుకునే స్థాయిలో తల్లి ఉన్నా కూడా నా కొడుకు, నేను నా తల్లి కదా అని చెప్పుకునే రోజులకు వచ్చింది. సో ఇది మాట్లాడుకునేది నాకు ఇష్టంలే. ఏడవునా మా అమ్మ బాగుండాలి. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఫుట్పాత్ మీదే పెరిగినని చెప్పారు. మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏం చేస్తుండేవారు? ఎక్కడ తినేవారు, ఎక్కడ పడుకునేవారు, ఏం పనులు చేస్తుండేవారు? అన్న, నాకు ఊహ తెలిసినది అంటే ఫస్ట్ నేను చిన్న ఉన్నప్పుడే అనుకోకుండా ఒక ముస్లిం సోదరుల పండుగ వచ్చింది. ఆ పండుగలనే అనుకోకుండా. ఎంత వయసు ఉంటుంది మీకు అప్పుడు? 6 ఏళ్ళు ఉండొచ్చు. 6 ఏళ్ళ టైం. అప్పుడు స్కూల్లో నన్ను హాస్టల్ వేసారు. హాస్టల్లో 5-6 మందిని కలిసి స్కూల్కి వెళ్ళాలి అంటే జతలుగా పోవాలి. ఈ రోజు ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడ చూసినా గల్లీకి 10 కార్లు, 30 బైకులు, అడ్డగోలే జనాభా. అంటే మనం పెంచుకున్నాం. అప్పుడు ఏం లేకుండా ఇంతకాలం ఖాళీ రిక్షాలు నడుస్తుండే. కార్లు అంటే ఇక 800 కారు, అంబేజర్ కారు, రిక్షాలు, ఆటోలు అవే ఉంటుండే. ఆ సమాజానికి అది ఎక్కువ. అది నాకు పెద్ద మర్చిపోలేదు. అలాంటి ఇంట్లోనే వెనక్కి తిరిగి చూసుకోలేను. అది ఏ సందు ఎట్టుపోతుందో. ఇప్పుడు నేను ఆగమైన స్థలం వచ్చేసి డబుల్పుర, యాకత్పుర దగ్గరనే మా హాస్టల్. ఎందుకంటే నాకు ఇది ఒకటి పర్టికులర్ గా నేను ఇక్కడ నుంచి వెళ్ళాను. రోజు అదే రావడం పోవడం అనేది గుర్తు. ఆ అలజడిలో మర్చిపోయినా. హాస్టల్ నుంచి స్కూల్ వెళ్తున్నా, స్కూల్ వెళ్ళే సమయంలో మిస్ అయిపోయాను. అప్పటి నుంచి ఫుట్పాత్ మీద ఫుట్పాత్ జర్నీగా ముందరతో కానీ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఓకే. అంటే అది ఫుడ్ కోసం ఏం చేసేవారు మరి? అంటే ఫుడ్ కోసం మీద పడుకునేవారు. పొద్దున్న ఆకలేస్తుంది, మధ్యాహ్నం ఆకలేస్తుంది, రాత్రి ఆకలేస్తుంది, వర్షం పడుతుంది, చలేస్తుంది, వాటిలన్నింటిని ఎలా తట్టుకున్నారు? అన్న, నాకు తెలియని వయసులోనే నా జీవితం అంతా, నా ప్రయాణం అంతా ఒక అనాథ శవానికి ఎవరైనా వస్తారా? వండుకున్న కుండ కింద పడిపోతే మళ్ళీ ఇంకెవరైనా తెచ్చిపెట్టే వాళ్ళు వస్తారా? అప్పుడు లేరు. అమ్మ అని 10 మందిని పిలుస్తుంటే వెనక్కి తిరిగి చూసే తల్లి ఎవరైనా ఉన్నారా? లేరు. అలాంటి జీవితమే నాది కూడా. చెప్పుకుంటే అర్థం కాదు. నా కన్నీళ్ళు వెనక ఏముందో నా అంతరాత్మకు మాత్రమే తెలుసు. అది చెప్పుకొని అక్షరాలను నా తల్లి ఈ వీడియో చూస్తే ఆమెకు అర్థమవుతుంది. నా బిడ్డ ఈరోజు ఈ న్యూస్ ఛానల్ తరఫున చెప్పుకుంటున్నంటే ఆ రోజు అంటే నాకు కొన్ని మచ్చలు ఉన్నాయి, పుట్టు మచ్చలు. అవి చూసైనా కూడా ఆమె గుర్తుపట్టచ్చు. ఆమె బ్రతుకుంటే చూస్తే హ్యాపీ, తను లేకపోతే నా బాధకి ఇంకా దానికి అర్థం లేదు ఇక. సో అట్లన్నా నేను హాస్టల్లోకి వెళ్ళి స్కూల్కి పోయే సమయంలో దారి తప్పిన మూమెంట్లోనే ఏం చెప్పుకోలేని సిచ్యువేషన్. అట్లా నేను మిరియాల మండి నుంచి మొదలు పెడితే ముస్లిం వాళ్ళది బ్లడ్ కొట్టుకునే పండుగ అనమాట. అది వాళ్ళ ఆచారం. అది తప్పుగా అంటే నేను చెప్పే లాంగ్వేజ్ అర్థం కాకపోతే తప్పుగా అర్థమవుతుంది. సో వాళ్ళు జరగడంతో నేను ముందరకు పోతూనే ఉన్నా. చెదరగడ దాకా వచ్చి మలక్పేట చెదరగడ దాకా వచ్చిన. అట్లనే రైట్ సైడ్ తీసుకుంటే సాయిబాబా టెంపుల్ దిల్సుఖ్నగర్ దగ్గర వచ్చిన. అక్కడ ఫుట్పాత్ పైన అంటే చెయ్యి చాపి అడిగితే పెడతారు అనేది కూడా తెలియదు. ఏడ్చుకుంటా పోతుంటే అక్కడ అంతా పబ్లిక్ నిలబడి చూసి
ఎవరు ఈ అబ్బాయి మిస్ అయిపోయినారంటే ఆ మూమెంట్లో నాకు దారి చూపించిన వాళ్ళు అక్కడ ఆంజనేయుని గుడి ఉమ్. వెంకటాద్రి థియేటర్ నగర్లో. దిల్షినాలోనే వెంకటాద్రి థియేటర్ ఎదురుగానే రాముని గుడి ఆంజనేయుని గుడి ఉంటుంది. ఆ గుడి కాడ ముస్లిం వాళ్ళందరి బండ్లు అంటే ఫుట్పాత్ పైన అరటి పండ్ల బండ్లు ఉంటాయి. వాళ్ళు పక్కనే పిట్టలోళ్ళు ఉమ్. పూలు పండ్లు అమ్మే వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లల్లో నేను ఉమ్. ఒక పిల్లగానిలాగా జమ అయిపోతున్నట్టు వాళ్ళు అరటి పండ్లు ఖరాబ్ అయిన అరటి పండ్లు ఫుల్ అంటే ఒరిజినల్గా పండు అయితే వేయలేము. ఉమ్. ఉమ్. అది ఖరాబ్ అయిన పండు సగం కోసేసి ఆ సగం ఇస్తే చేదాపి తీసుకొని తిన్న శరీరం ఇది. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేను అక్కడ చెప్తేనే అర్థమవుతుంది. మధ్యలోకి వెళ్ళి ఇట్లా షార్ట్ కట్లా చెప్పండి మనతోడు కాదు అది. సో వినే వాళ్ళకి కూడా అది ఖచ్చితంగా అంటే నాలా ఎందరో వ్యక్తులు ఎందరో తల్లులు చెల్లెళ్ళు అక్కలు అందరికి తెలుసు నేను పడ్డ కష్టము, వాళ్ళు కూడా పడింటారు అది. ఉమ్. కానీ వాళ్ళు ఎక్కడ చెప్పుకోవడానికి ఆస్కారం దొరకలేదు. ఇప్పుడు నేను చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. సో అన్న అక్కడ నుంచి నేను అట్లా ఫుట్పాత్ పైనే ఉంటే ఆ పిట్టలోళ్ళు నన్ను దగ్గర తీసుకొని ఒక అన్నదాతగా ముందరికి వచ్చి మా అబ్బాయి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక గ్యాంగుగా ఉమ్. అప్పుడు అంత ప్రేమాభిమానం ప్రతి ఒక్క గుండెకు ఉంటుండే. పిలుచుకొని ఈ అబ్బాయి ఎవరంటే మా వాళ్ళే మా పిల్లోడు అని చెప్పేసి దగ్గర వాళ్ళ పిల్లల్లో నన్ను కలుపుకున్నారు. ఇక కలుపుకొని ఇక అలా ఉంటూ 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 అన్నీ సిమ్డాసు కోనార్కు టాకీసు, శారదా టాకీసు, శివగంగ టాకీసు, రాజధాని అట్లా నేను అన్నీ సరూనగర్ చెరువు ఇక అదేమంటారు సింగరేణి కాలనీ ఏదైతే ఉందో మొన్న చిన్న పాప లంబడోళ్ళ పిల్లని ఉమ్. ఉమ్. రేపు చేసి అంటే అప్పుడు అదేం లేవు. అప్పుడు మొత్తం ఉస్క లారీలు ఉన్న స్థలం అది. అక్కడ బావులు ఉంటుండే. అట్లనే ముందర కాసి ఇందిరానాగేంద్ర డేటెడ్ అవుతుంది. అక్కడ మొత్తము దానిమ్మ తోటలు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాట ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే కష్టంగా ఇది అదవును. ఆ శివ చెప్తున్న మాటలు అక్షరాల నిజం. ఎందుకంటే ఆ రోజుల్లో అక్కడ బావులు చాలా ఉన్నాయి. దానిమ్మ తోటలు, బత్తాయి తోటలు, అంగుర తోటలు అక్కడ ఉన్నాయి అనమాట. ఆ వీళ్ళల్లో ఈత కొట్టడము, ఆ పిల్లలు ఎమ్మడి పోయి నేర్చుకో అంటే రోజులు గడిచే కొద్దీ అంద స్పాట్లో కాదు, రోజులు గడిచే కొద్దీ రోడ్డు పైన అడక తింటూ ఒండ్రబెల్కి ఆ సినిమా థియేటర్లో సిగరెట్లు బీడీలు గుట్కాలు తెచ్చిస్తే గోవా ఆషికి విమల్ ఇలా వాళ్ళకి తెచ్చేస్తే పాండబ్బలకి అంటే గేట్ లోపలికి అలౌట్ ఉండదు. వంటబెల్కి అంతా గేట్ కాడ నిలబడితే పాండబ్బలకి వెళ్ళి తెచ్చిస్తుంటుంది. అప్పుడు 10 పైసలు 20 పైసలు చారానా ఒక దాత రూపంలో ఒక ఆయన 5 రూపాయలు ఇచ్చిండు. అది మర్చిపోలేదు. అది 5 రూపాయలు అంటే పెద్ద గొప్ప నాకు అది. సో అలా తింటూ నా జీవనాధారం దొబ్బేస్తుంటే అక్కడ ఒక ఇడ్లీ బండి ఉంది. ఒకటి కాదు చాలా అవి మార్చుకుంటే ఆ ఒక్క ఇడ్లీ బండి ఎందుకంటే నన్ను ఆదుకున్న మనిషి అనమాట. 108 బస్ స్టాప్ బ్యాక్ సైడ్లో ఆ బస్సు సికింద్రాబాద్కి వచ్చే బస్సు దిశనాడు టు సికింద్రాబాద్ బస్సులు ఆడికి వస్తాయి. ఆ బస్ స్టాండ్లో చారి అని చెప్పేసి ఒక ఆయన ఇడ్లీ బండి ఉంది. ఫస్ట్ మొదటిసారి ఆకలితో తట్టుకున్న సమయంలో అసలు ఆకలికి ఎక్కడ అంటే కావాలి ఖచ్చితంగా. సాయంత్రం 5 అవుతుంది. మధ్యాహ్నం పూట ఈత పోయించినాం. అన్నం లేదు ఇళ్ళల్లో. ఆ టైంకి అడుక్కున్నా కూడా అంటే ఎవరెవరు పనులకు వెళ్ళిపోతారు. మనకు పెట్టాలంటే అది కాని పని. ఆ టైంకి నేను దెబ్బ వచ్చి సినిమా పోతే సినిమా ఇక వెళ్ళిపోయింది అంతా. అంటే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా రిటర్న్ వచ్చి మన స్థలంలో ఉండాలంటే ఆకలి అవుతుంది. ఆయన దగ్గర పోయి చూస్తే ఫ్రౌడ్ బాగుంది దానికి. ఇడ్లీ బండి కంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఆ పులిహోర ఇడ్లీలు చూసి ఆకలి అనేది ఆటోమేటిక్ ఆకలి అయింది. పెరగడంతో అడగలేక ఆడబడ్డ ఇస్తరాకులు వాళ్ళు తిని పడేసిన ఇస్తరాకుల పేపర్లు అన్నీ ఊడ్చి ఎత్తి అప్పుడు అడుగుతుండే ఆ డబ్బాలో వేసి ఎత్తుకొని పోయి వెంకటరెడ్డి థియేటర్ ముందర చెత్తకుండా ఉంటుంది. టాకీస్ ముందర ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ పడేసి మళ్ళా గజ్జల్లా గంబైసుకొచ్చి ఆడ పెట్టి నిలబడి అన్న అంటే ఎత్తేటప్పుడు తను చూసిండు. అది చూసి అన్న బాబు అది అంటే ఇట్లా ఆకలి అవుతుందని అంటే డైరెక్ట్గా బిచ్చం అడగకుండా పని చేసి కష్టం చేసి చేయి దాపి అన్న అంటే ఆయన మొత్తం నాకు అన్నీ ఇరిపోయిన ఇడ్లీల ముక్కలు అన్నీ ఎత్తి తమ్ముడు తీసుకో బాబు అంటే అవన్నీ ఎత్తుకొని అక్కడ పక్కన అరుగు మీద కూర్చొని తిని కడుపు నింపుకున్న రోజులు అన్న అది. ఇప్పుడు అసలు ఈత కొట్టడం అనేది ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించడానికి ఏం లేదు నాకు. నేను స్వతంత్రంగా నేను చిన్నవాడిని చెప్తాను. సరూనగర్ చెరువు పన్నమ్మ గోదాం దగ్గర ఉన్న
ఏదైతే పన్నమ్మ గోద ముందర ఈశ్వరమ్మ మడియలని ఉంటాయి, ఈశ్వరమ్మ షటర్లు అనమాట. ఆ యొక్క మినిమం ఒక 40 ఉంటాయి. విష్ణు థియేటర్ ఆపోజిట్ అంటే చింతల బస్తీ దగ్గర చింతలకుంట, చింతలు అంటే అందరం నడుచుకుంటే తిరిగే వాళ్ళమే. ఎల్బీ నగర్ దాటిన తర్వాత చింతలకుంట అక్కడ ఈశ్వరమ్మ మడిగలు అని చెప్పేసి మొత్తం బర్లది చాలా పెద్ద షెడ్. అక్కడ బాయిలు ఉంటున్నాయి. ఈ పిట్టల పిల్లలందరూ రెగ్యులర్ గా అంటే ఒక ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు, వెళ్ళి స్నానాలు చేయడానికి పోతుంటే నేను కూడా వాళ్ళు ఎప్పుడు పోతుంటే వాళ్ళు ఏం చేస్తుంటే నాకు ట్యూబ్ కట్టి డబ్బాలు పెట్టి మునగ చెట్టు మొద్దులు కట్టి అంటే వాళ్ళు ఈత కొట్టుకుంటూ పోతుంటే మేము కూడా ఎప్పుడు పోతుంటే అట్లా ఏంటంటే కొద్దిగా పర్ఫెక్ట్ ఈత రావాలంటే కొద్దిగా మునగ చెట్టు కట్టలైతేనే పర్ఫెక్ట్ ఈత వస్తుంది. ఇట్లా నార్మల్గా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి చేయాలంటే అది కాని పని. స్విమ్మింగ్ పూల్ అనేది భయం అనేది ఉండదు అనమాట. అన్ని సేఫ్టీ ఉంటుంది. ట్రైనర్ ఉంటాడు, సేఫ్టీ బండలు ఉంటాయి, ఎంత కావాలో అంత వాటర్ ఉంటుంది. ఎక్కడ స్టెప్స్ ఉంటాయో అక్కడ అదే మాత్రం పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కోసం అది. ఈ బాయ్ అనేది ఏం లేదు, డైరెక్ట్ లోతే దూకితే అంటే వస్తాయిటే. కానీ భయంతో ఈదులాడుతూ సైడ్ ధరలు పట్టుకొని ఈదులాడుతూ అంటే ఆ కాలంలో ఆ రోజుల్లో ఎక్కడ చూసినా బావులు చెరువులు ఉన్నాయి. ఇలా ట్యాప్ల కింద బిల్డింగ్ల కింద బాత్రూమ్ల కింద లేవు. బాత్రూమ్లు అంటే పెద్ద పెద్ద ఉన్న అధికారి అయినా ఉన్నత ఆఫీసర్ అయినా కూడా ఒక టెంపుల్కి పోతేనే ఆ గంగా స్నానం చేయనికనే అక్కడ మునగాలి, అంతే గుండంలో మునగాలి. ఎందుకంటే ఆ రోజులు వేరు, నేను నేర్చుకున్న ఈత రోజులు వేరు. ఇప్పుడు ఈత కొట్టడానికి ఏడున్నాయి, అన్ని బాయిలను మూసేసారు, ఇల్లు కట్టిస్తారు. స్లమ్ ఏడుంది, స్లమ్ లేకుండా అయిపోయింది. స్లమ్ ఉంటే కూడా ఏదో రూపంగా ఉన్నది కూడా పీకేస్తారు. అట్లా నేను అక్కడ నేర్చుకున్నాను. ఎప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారి మీరు ఏదన్నా డెడ్ బాడీని బయటకు తీసిన ఏజ్ ఎప్పుడు? ఏ ఏజ్లో తీసారు? ఎన్ని సంవత్సరాల క్రితం? అన్నా నేను చిన్న ఉన్నప్పుడు డెడ్ బాడీ కంటే ముందు ఫస్ట్ ఒక ముసలామని కాపాడినామన్నా. ఎక్కడ నేను ఏదో అనుకోకుండా కాపాడేది కాదు, అక్కడ జరిగిన ప్రాబ్లం అది నా కళ్ళతో చూసిన ప్రాబ్లం అనేది. నేను 7-8 ఏళ్ళ పిల్లని ఉంటా అప్పుడే, నేను 7-8 హాస్టల్లో ఉంటుంటే అనాథ హాస్టల్, అదే తెలిసిన మమ్మల్ని అనాథ హాస్టల్ తీసుకెళ్లారు. చేదరగట్ల అనాథ పిల్లలది సిద్ధూర్ హాస్టల్. అది సిద్ధూర్ హాస్టల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి అందరినీ ఫుట్పాత్ పైన వాళ్ళందరినీ రికవర్ చేసి అక్కడ పెట్టుకుంటున్నాయి. అంటే మా భవిష్యత్తు కోసమే వాళ్ళు కష్టపడేది మా గురించే. మలక్పేట నుంచి శంషాబాద్కి వస్తుంటే చెరువు ఉంది ఒకటి, శంషాబాద్లో చెరువు ఉంది. ఆ చెరువు కోసం వస్తుంటే మేము ఆ చెరువు ఈత ఒకటి వస్తుంటే మన తుంగభద్ర ట్రైన్ ఏదైతే ఉందో గూడ్స్ అంటే లోకల్ బండి, ఆ వెనక భోగిలో అంటే లాస్ట్ భోగి జెండా ఊపుతారు కదా, ఆ భోగి మేము అక్కడ స్టేషన్లో నీళ్ళు తాగుతాను దిగినప్పుడు ఆ బండి కదిలినప్పుడు అందులో ఆమె వెంబడి ఒక మనవరాలు ఉన్నారు. ఆమెకి ముసలామకి వాళ్ళు ఏదో ఊరి నుంచి బ్రతకడానికి వస్తున్నారు అనుకుంటా, లేదంటే వాళ్ళ ఊరికి ఇంటికి వెళ్తారో తెలియదు. ఇక అక్కడ వాళ్ళు ఏం చేస్తే బాబు లోపల ఉన్నాడు, ఆమె దిగిండి అనుకొని బండి కదులుతుంటే దూకేసింది. కింద చూస్తే లేడు అంటుంటే వాళ్ళు ఎక్కడికి పోయి జారి బండి కింద పడ్డప్పుడు ఆమె రైట్ లెగ్ ఇట్లా కాళ్ళు లేకపోయేటప్పుడు ఇక్కడ సగం అంటే ఇదే మనకు పాదం ఏదైతే ఉంటుందో ఇలా కట్ అయిపోయింది. ఇట్లా ఇలా తోలని తేలాడే పడ్డది. అప్పుడు అయ్యో అమ్మ 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 అని చెప్పేసి అందరు పెద్ద వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు మొదటిసారి అంత రక్తం చూడడము. ఒక ముసలమ్మ తల్లి ఎవరో అక్కడ బండిలో వాళ్ళందరికీ ఆ పిల్లోడు ఉన్నాడు అంటే ఏమని ఇక్కడ పిల్లగాడు ట్రైన్లో ఈమె కింద తీసి హాస్పిటల్ పక్కనే ఉంది, అందరు కలిసి ఎత్తుకోముతుంటే మేము కూడా సహాయం, ఓ మనిషి సహాయం చేయడం అంటే నేను అక్కడనే చేయడం ఫస్ట్. ఆ తర్వాత అదే మలక్పేట హాస్టల్ చెదరగడ్డ అవుతుంది హాస్టల్ తీసుకొచ్చి ఖైరతాబాద్లో వేసారు మమ్మల్ని. అంటే కొద్దిగా ఏజ్ పెద్దగానే పిల్లలందరినీ ఇక్కడ మారవడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడ ఉన్న సిస్టమ్ ఇక్కడ లేదు. అక్కడ చిన్న పిల్లలకి చాలా అఫీషియల్ ఫుడ్ ప్రతి ఆడుకోవడానికి మంచిగా ఉంది. అది ఇక్కడ వయసు వచ్చిన పిల్లలు ఏదంటే లావారీస్ పూర్వగాలందరూ ఇలా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంత రకరకాలుగా ఉండే మనుషులు ఉన్నారు. ఒక పిల్లోడు ఉండి గోపి అనే అబ్బాయి స్క్రాప్ ఏరియా పొద్దున్నే లేచి వెళ్ళిపోతాడు. అతనితో పాటు తిరిగిన అక్కడ మొత్తం మంచి బ్యాచ్ తయారైన బాగానే ఉన్నాముగా ఉండి నేను కూడా కష్టపడాలి, ఏరక రావాలి, నేను కూడా కష్టపడితే నాకు 4 రూపాయలు వస్తాయి కదా, బట్టలు కొనుక్కుంటా అనే ఆలోచనతో నేను వెళ్తున్నా. కానీ అది
ఎంతవరకు సాధ్యం అనేది నాకు తెలియలే. ఇప్పుడు దాకా ఎన్ని సేవలను మీరు బయటికి తీసుకుంటారన్న? నేను అన్న ఇప్పటికి 20 సంవత్సరాలు ఇప్పుడు నేను చేయబట్టి వరకు ఈ చేయడానికి కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా నాకు ట్యాంక్ బండ్ పైనకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని రాంగ్ రూట్లో పోకుండా నన్ను ఒక ఇజిడా కాపాడింది నన్ను. ఎలాగ, ఏ విధంగా అది? అది ఇప్పుడు నేను ఈ చెత్త గదిలో ఏరుకుంటా సికింద్రాబాద్, ఖరీదాబాద్ నుంచి సికింద్రాబాద్ పోవాలి రోజు ఏరుకుంటా. అలా పాస్ అయిపోతే ఏమవుతుంది, ఈ ట్రైన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ పడుతుంటే ఏరుకుంటా పోతుంటే అప్పుడు ఆ ఏరుకుంటా ఏముంది పక్కన ఈ ఖరీదాబాద్ దాటంగానే హుసేన్ సాగర్, అసలు యాక్చువల్లీ హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఎవరికైనా తెలుసా అసలు? మరి విన్నారా మీరు? లేదు, వినలేదు. ఇప్పటికి కూడా మీరు కొంచెం పక్కన ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్ ఉంది. అది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది కనుమరుగు అయిపోయింది. అది ఇప్పుడు వచ్చేసి మన జలవిహార్ ఎక్కడైతే ఉందో జలవిహార్ ఆపోజిట్ లో టర్నింగ్ లో ఉంటది. ఇక్కడ బేగంపేట్, ఇటు సికింద్రాబాద్, ఇటు నాంపల్లి, ఈ 3 క్రాసింగ్ ఏదైతే అవుతుందో అది హుసేన్ సాగర్ రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ కాడికంటే ఏరుకుంటూ పోతుంటే అప్పుడు ముంబై బండి ఉంటున్నాడు. ముంబైకి పోయే ట్రైను ఇక ప్లాట్ఫారం నాంపల్లిలో లేకపోతే తీసుకొని పెడుతుండే. దాని చుట్టూరు దొంగలే. నేను అలాగే వెళ్ళిపోతుంటే అప్పుడు అడవి, అప్పుడు ఏం లేకుండా ఈ నక్లెస్ రోడ్డు విక్లేదు ఏం లేదు. అటు పోవాలంటే ఎవరెవరికి భయమే. ఇక అట్లా మనం పోయినప్పుడు జర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక అక్క పరిచయం అయింది. తమ్ముడు అంటే నేను అక్కడ పోవడానికి కూడా కాయలు ఏరుకుంటూ పోతుంటే అక్కడ మధ్యాహ్నం కరెక్ట్ 11 గంటలకు భోజనం పెడతారు. వినాయకుని టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని అన్నం పెడతారు. అన్నదానం అవుతుంది. ఫేమస్. అక్కడ కావాల్సింది అన్నమే. డబ్బు సంపాదించాలని కాదు, కేవలం తినేటందుకు తిండి కోసమే బయలుదేరినాం. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే భయ్య, ఇప్పుడు ఫుట్పాత్ మీద పుట్టి ఫుట్పాత్ మీద పెరిగిన మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం అనేది ఆ టైంలో చాలా పెద్ద ఇష్యూ అయింది. అది ఎవరు మీకు ఆ టైంలో సహకరించారు? ఎవరు మీరు చేసిన పని గుర్తించారు? అన్నా నేను కష్టపడ్డదాన్ని ప్రతిఫలం లేనిది ఎవరు గుర్తించారని చెప్పాను. నేను మొదలైన నా కష్టం అదే. నేను డెడ్ బాడీలు తీసి ఆపోజిట్ మనిషి ఎవరైనా సరే కింద పడితే తట్టుకోలేని మనసు ఉన్నది నాకు. లేకపోయినా అంటే నాకు నేర్చుకున్నది ఎక్కడి నుంచి, నేను ఒక ఇజిడా దగ్గర. ఆ ఇజిడా లేకపోతే ఈరోజు నేనే లేనిడా. అప్పుడు నన్ను చాదిన ఒక తల్లి ఉంది, ఆమె పేరు మల్లేశ్వరమ్మ. ఆమె కుమారుడితో పాటు నేనున్నా. ఆ కుమారుడు చనిపోయిన ఆ తల్లికి. అతను చనిపోయినా కూడా నేనున్నా నీకు అని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాటకి ఇప్పటికి కూడా కట్టుబడి ఉంటూ అది నడుస్తూనే వస్తున్నా. అలాంటి సమయంలో ఎందరో వ్యక్తులు డెడ్ బాడీలు తీయాలంటే చాలా మంది అప్పటికి. నేను ఇప్పుడు అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఈ రోజుల్లో ఏంటంటే డెడ్ బాడీస్ని చాలా మంది చనిపోయిన వాళ్ళని దూరం నుంచి చూడడానికి భయపడతారు. అలాంటిది నీటిలో పడిపోయి 4-5 రోజులు అయిపోయి ఆ బాడీ అంతా ఉబ్బిపోయి స్మెల్ వస్తుంటుంది. అలాంటిది మీరు చాలా ధైర్యంగా వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం అనేది మామూలు విషయం కాదు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఇంకొక విషయం ఏంటంటే భయ్య, మిమ్మల్ని అడగాల్సింది, అసలు మామూలుగానే నీటిలో కళ్ళు తెరిచి ఓపెన్ చేస్తే సగం సగం కనబడుతూ ఉంటుంది. అది మురికి నీళ్ళు. అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్లో నీళ్ళు ఎలా ఉంటాయి? చెత్త అంతా పడేసి మురికిగా అసలు కనబడదు. అలాంటిది ఎలా చూడగలుగుతున్నారు? చూసి అది డెడ్ బాడీ అని గుర్తించడం ఎలాగా, దాన్ని తీసుకురావడం ఎలాగా, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుందంటే నేను చేసే పని ట్యాంక్ బండ్ నీళ్ళు అంటే ఒకప్పుడు తాగే నీళ్ళు అన్నారు. ఆ తాగే నీళ్ళు అప్పుడు నాలాంటి గజయితగాలు ఎందరో ఉన్నారు అక్కడ ఉండేవారు. ఆ సమయంలో వాళ్ళకి ఇప్పుడు నేను ఏదైతే కష్టపడుతున్నానో వాళ్ళకు కూడా ఆ ఫీల్డ్ లో కూడా 2000లోనే 2000 అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు. ఇప్పుడు నాకు నిన్నటికి ఇది 2000 సంవత్సరంలో అప్పటికే వాళ్ళ ఈ కష్టాలు పడుతురు. ట్యాంక్ బండ్ లో గజయితగాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ప్లేసుల్లో ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అంటే చదువు లేనందుక, కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం లేనందుక, వాళ్ళకు తెలివితేటలు లేకనా, అడిగే వాళ్ళు లేకనా, చెప్పే వాళ్ళు లేకనా, వాళ్ళకి లేదు. ఆ లేని సమయంలో సహాయం అనేది చేయాలంటే నా దగ్గర 500 ఉన్నాయి అన్న. నా దగ్గర 500 ఉన్నాయి. నీకు ఇవ్వాలన్నా ఆ మనసు నాకు రావాలి. అంటే ఆ రోజుల్లో 500 ఎన్నో 5 లక్షలతో సమానము, 5,000తో సమానము. అది అలాంటి మూమెంట్లో నేను నేర్చుకుంది ఏంటంటే, ఒక ఇజిడా నాకు ఒక దారి చూపించాడు. నువ్వు చేయాల్సిన ఇది పని కాదు. అది బాగా నా చోళలో పడ్డది. అంటే నేను ఏదో చేయాల్సినది ఉంది. అందుకని భగవంతుడు నన్ను శివ, అతను నా పూర్తి పేరు హనుమంతు అనబడే మనిషి ట్యాంక్ బండ్ శివగా ఎలా మారిండు.
మా స్కూల్లో నా టీచర్ మార్చింది పేరు శివ అని. ఎందుకు మార్చిందండి? మేము స్కూల్లో నలుగురు ఉన్నాం హనుమంతు అంటే ప్రెజెంట్ అని చెప్పాలి. ఆ ప్రెజెంట్ చెప్పేటప్పుడు నలుగురు లేస్తుండే. ఆమె ఏం చేసింది, ఒక ఆయనకు రాజు, ఒక ఆయనకు సీను, ఒక ఆయనకు శివ అన్నట్టు మమ్మల్ని ముగ్గురు మార్చింది. అంటే ప్రెజెంట్ లో అది కరెక్టే ఉంటది, కానీ మా పేరు మాత్రం మేము అన్నప్పుడు వీళ్ళు ఇవ్వాలంతే. అంతే అంతే. అట్లా మారిన శివ ట్యాంక్ బండ్కి ఈరోజు ట్యాంక్ బండ్ శివగా మారడానికి కారణం మా టీచర్ పెట్టిన పేరే శివ. ట్యాంక్ బండ్ నివాసంలో ఉంటూ ఆ గంగమ్మ ఒడిలో పంటూ ఎంతో మంది కన్నీళ్లు తుడుస్తూ ఆపద అంటే ఏందో తెలుసుకొని 10 మంది చేయాలనే మనసున్న నేను 10 మందికి చేయాలనే ఆశతోటి నాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదని, నా తల్లికి నా తమ్ముడు చనిపోవడం నాకెంతో బాధాకరం, కానీ అప్పటికే నేను చేస్తున్న పనులు ఇవే, 10 మందికి ఏదో చేయాలన్న నా తపన. అదే నేనేమంటానంటే అప్పుడు ఎట్లా మీరు అంత ఆ వాటర్లో కళ్ళు తెరిచి దాన్ని ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి మీకు ఎట్లా ఇబ్బంది కలిగేదా? ఎట్లా ఉండేది మీకు అట్లా? ఇబ్బంది అన్న, ఇప్పుడు ఇబ్బంది అనేది చూడన్నా, ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది అనేది మనసుతో కూడుకునేది అన్న, మనసుతో మాట్లాడే మాట ఇది. ఇప్పుడు ట్యాంక్ బండ్లో దూకినప్పుడు కొన్ని 100 మంది ఆగుతారు, నిలబడి చూస్తారు ఏంటి ఎలా చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాను కాదు, ఏమైంది 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 టైం పాస్ కి వచ్చి నిలబడే మంత్రులు చూస్తుంటారు. నాకు కొన్ని వీడియోలు చూడండి, నేను పెట్టిన వీడియోలు కూడా ఉంటాయి, నాది S94 ఛానల్ ఉంటది, నా ఛానల్లో చూడండి. పబ్లిక్ మొత్తం ఇట్లా నిలబడి చూస్తుంటారు, కానీ ఏమైంది ఏమైంది అనేవాళ్ళు కానీ దిగేవాళ్ళు లేరు. అంటే అలా దిగాలి అంటే ఒక 25 ఏళ్ల కింద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ధైర్యం చేసి చెరువుల్లో బావిలో దుంకిన వాళ్ళకి ఆ మనిషిని ఎలా కాపాడగలుగుతాం, ఎలా పట్టుకునగలుగుతాం, ఆ తీయకపోతే నీళ్లు మింగినా కూడా దాన్ని మనం ఎలా ప్రెస్ చేసి గుంజాలనే ఆలోచన ఉంటది. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఏముంది, ఆన్లైన్ లో ఎలా అన్నం వస్తుంది, సినిమా టికెట్లు ఎలా వస్తాయి, స్టూడెంట్ ని ఎలా తీసుకొని పఠాయించుకోవాలి, దీన్ని ఇలాంటివి తెలుసు, కానీ అలాంటివి తెలివాయి. అంటే నాకు ఒక ఇది కష్టం, అమ్మాయిలతో రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, కలిసి పక్కన జర్నీలు ఎలా చేయాలి, ఇవి తెలుస్తాయి. ఇలా నువ్వురుక నేనురుక ఈ ప్రయాణంలో ఉన్నారు, కానీ ఒక మనిషిని కాపాడాలనే ప్రయత్నం ఏంటుందన్న. అవును. సో అలాంటి దానిలోనే ఉండాల్సిన మనిషి ట్యాంక్ మనిషిగా ఉన్నాడు. ఇమ్మీడియట్లీ ఫోన్ చేయడం, ఎవరైనా ఒకరు అన్నా బాబు అంటే, అలా కష్టపడుతూ 4 గోడల మధ్యన నలుగుతున్న ట్యాంక్ మనిషి నేను. అదే మరి మీరు ఒంటరిగానే మీ జీవితం అంతా సాగించారు కదా, మీ మ్యారేజ్ లైఫ్ పెళ్లి ఎలా చేసుకున్నారు, ఎవరు పెళ్లి చేశారు, లేకపోతే మీరే లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఎట్లా జరిగింది ఇప్పుడు ఫ్యామిలీ? అన్న చెప్తాను, నా లైఫ్ లో రావడం కారణం అక్కడ నుంచి స్టార్ట్. అది 2000 సంవత్సరం స్టార్ట్ నాకు ఇది. నేను అందరిలాంటి వాడిని, నేను రోడ్డు మీద చనిపోయిన కూడా నాకు చెప్పుకునేందుకు ఎవరైనా ఉండాలి. నాకంటూ ఒక కోడి ఇంకో కోడి దాని తల్లి పిల్లలు కింద ఇలా ఉంటే నా సంతానం కూడా ఒకటి ఉండాలి. మా అమ్మ చెప్పింది, నాయనా నా కొడుకు లేకపోయినా కూడా నువ్వు ఉన్నావు, నీకు నేనున్న బిడ్డ అని. ఆమె నేనున్న తల్లి అని నేను ఆమెకి ఇద్దరం ఒక తల్లికి పిల్లల తల్లి తర్వాత అసలు ఆలోచన వేరే మాది, మేము చేసే విధానమే వేరే. సమాజం కోసం అంటే నా సుఖం నేను చూసుకోలే, నా తల్లి కన్నీళ్ళలో వేరే తల్లి కన్నీళ్ళు ఉండకూడదు, అది నా ప్రయత్నం. అలాంటి మూమెంట్లో మా తమ్ముడు మహేందర్ చనిపోవడంతో మన హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఎందుకు ఇవి అంటున్నా అంటే, ఆ రోజుల్లో అంత ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంది, అవి ఇప్పుడు అన్ని కరువైపోయినాయి. అవును. ఆ కరువైన జీవితంలోకి వచ్చిన వాడిని ట్యాంక్ మనిషి. అదే అయితే అక్కడ జరిగిన సంఘటనలు, నా తమ్ముని కోసం నేను యాదగిరి గుట్ట పోయినా నిద్ర చేస్తందుకు. అప్పుడు మా అత్తమామ అంటే వాళ్ళెవరో నేనెవరో, వాళ్ళు ఆ బండిలో ఉన్నారు, పుష్పుల్ ట్రైన్ లో వాళ్ళు ఉన్నారు, నేను అదే బండి ఎక్కిన. తమ్ముడు చనిపోయిండు, తల్లి బాధపడుతుంది, అమ్మ నేను వెళ్ళొస్తా, నీ కొడుకునైతే నేను పోనా అన్నట్టు నేను పోయి వస్తుంటే మా కళ్ళు లేవు అత్తమ్మకి, మా అమ్మకి చేయలేదు. మన పల్లీలు బఠానీలు, అప్పుడు పల్లి బఠానీలు అంటే ఫేమస్, ఇప్పుడు 6 రకరకాల ఫుడ్లు వచ్చినాయి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే బజ్జీలు, స్నాక్స్, KFC చికెన్లు అవి లేకపోతే ఉండలేదు. అందుకనే కదా ఒక కనీసం 10 మీటర్లు కూడా ఉరకలేరు మళ్ళీ. సో అట్లా వాళ్ళ లైఫ్ వేరే, మా లైఫ్ వేరే. అలా వాసన కనకుండా కాదనకుండా, అంటే ట్యాంక్ బండ్లో దూకుతున్నందుకు కారణం ఏంటంటే అదొక దట్టి వాటర్ అని నాకు తెలుసు, మురికి నీళ్ళని నాకు తెలుసు, డ్రైనేజ్ వాటర్ అని నాకు తెలుసు, కానీ ఒక మనిషి ప్రాణం పోవడానికి ఏ నీళ్ళు అయితేంది అని వాళ్ళ బాధ తట్టుకోలేక భర్త ఎఫ్ఐఆర్ లేదంటే భార్య చేసే పనులు సరిపోకను, అంటే అందరు నీళ్ళనాలా ఉంటారని నేను చెప్పాను. నేనే మంచిగా నీకు చెప్పట్లేదు, నువ్వు మంచిగా నేను చెప్పట్లేదు. సో ఇలా నాకు తెలియని చాలా మంది కళ్ళు ఏడ్చుకుంటూ, నిన్న రాత్రి ఒక మంచి దూకిండి వచ్చి ట్యాంక్ బండ్లో తీసి బయట కూర్చోబెట్టాం, బాబు
ఏమైంది నీకు, నీ పరిస్థితి ఏంది అంటే అదే కొంచెం ఉంటుంది ఏజ్కి వచ్చిన పిల్లగానికి పెళ్లి చేయకపోతే లేదా ఆ తల్లిదండ్రులు అలా ఉంటే వీడు చూసో చూడగను కొన్ని విషయాలు చెప్పుకోలేక ఆడిని మెంటాలిటీ ఖరాబ్ అయిపోయి అట్లా జీవితం అంతా వాడు ఎక్కడ అంటే అదొక విధానం పిచ్చిగా తయారైపోయి వచ్చేసాను. అట్లా మురికి నీళ్ళే కదనా అప్పుడు తాగే నీళ్ళు అవి, మేము చూసినప్పుడు తాగే నీళ్ళు. ఆ మురికి నీళ్ళలో వాడు కుళ్ళిపోదు అంటే ఎవరు చూడరు కాబట్టి కుల్లి 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 మేము కాకులు నాకు తెలుసు కొన్ని సిగ్నల్స్ నాకు తెలుసు. కాకులు నేను పొద్దున్నే 6 గంటలకు రౌండ్ కొడతా, మధ్యాహ్నం రౌండ్ కొడతా, సాయంత్రం రౌండ్ కొడతా. అంటే నేను ఏ సహాయం లేకుండా నేను పనులు చేసుకుంటూ పోతున్నాను. ఎందుకంటే తెలుసు అదొక పనిగా నేను భావించుకొని పోతున్నా. కుళ్ళిపోయినా తీసుకొచ్చి పెట్టేస్తా, ఫ్రెష్గా అప్పటిదప్పుడే దూకితే తీసి కాపాడుతున్నా. ఎవరు అన్నదాలు అయితే తీసుకెళ్ళి దాన తనుప. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా కాబట్టి లాక్డౌన్లో ఎన్డీటీవీ వాళ్ళు ఆ మేడం ఉమా మేడం వచ్చి మమ్మల్ని గుర్తించి ఈ కరోనాలో వీళ్ళు ఒక ఫ్యామిలీ ఉంది ట్యాంక్ బండ్ పైన, ఎవరు వీళ్ళు అసలు ఇంత చిన్న చిన్న పిల్లలను పెట్టుకుని ఉంటుండంటే అంటే నేను ఇప్పుడు ఎవరు తిట్టుకోవట్లేదన్నా. కొందరు ఏంటంటే స్వార్థంతో మాట్లాడతారు, నేను స్వార్థంతో చెప్పట్లేదు. నా కష్టాలు ఉన్నాయి ఇక్కడ. 4 గోడల మధ్యన ట్యాంక్ బండ్ శివ అంటే ఎక్కడ డిపార్ట్మెంట్ పిలిస్తే నేను అక్కడ పనికి వెళ్ళేవాడిని. అంటే శవాలు తీసేందుకు ట్యాంక్ బండ్ శివ ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్ మాత్రమే తెలుసు. శివ వచ్చి డెడ్ బాల్ తీస్తాడు అంటే వాళ్ళ సహాయంతో నేను అక్కడ ఉంటున్నా. దానికి కృతజ్ఞత ఏంటంటే ఈ మనుషులను తీస్తున్నా. నేను ఎక్కడ నేను స్వార్థం, నాకు డబ్బు కావాలి నేను చేసుకోవాలి ఏంటంటే వాళ్ళు ఇచ్చే డబ్బు తక్కువ, నేను నా జీవితానికి అది ఎక్కువ. అట్లా నడుస్తున్నా. ఆ శవాలు తీసుకుంటా. ఇక నాకంటే ఒకటి ఉండాలి, ఏం చేయాలో అర్థం కాదు. అంటే నేను అన్నా నా లైఫ్ ఎట్లా పోతుందో నాకే తెలియదు, కానీ ఏదో రోజు అయితే నేను పోతా. ఆ పోయేలోపు కొన్ని మనుషులు చేయాలి. అలా చేస్తున్న సమయంలో నాకు ఈ పేపర్లు టీవీలు ఛానల్స్ అందరు వచ్చి నాకు సహాయంగా ఉంటూ లాక్డౌన్లో ప్రతి ఒక్కరు ముందరకు వచ్చినప్పుడు సోను సూద్ సార్ వచ్చి నేను వీడియోలో ఏదో చెప్పిన అంటే సోను సూద్ సార్ గారి దగ్గరికి వెళ్ళాలని నేను చెప్పలే, నాకు ఆయన వచ్చి ఏదో చేయాలని చెప్పలే. కానీ పబ్లిక్ నాకు డబ్బులు సాయం చేశారు. నీలాంటి వ్యక్తి అన్న ఈ వీడియో చూసి నాలో చెల్లించిన వాళ్ళు, అరే ఇది చెప్తుంది శివ, వాడు కూడా మళ్ళీ కష్టపడేవాడు 100, 50, 20, 10,000, 5,000, 200, 300 వాళ్ళ జీవితానికి తగ్గట్టుగా వాళ్ళని సహాయం చేద్దాం మీద అనుకున్న వాళ్ళందరూ యుఎస్లోకి వెళ్ళి, అమెరికాలోకి వెళ్ళి, ఢిల్లీ, ముంబై, ఆ పాకిస్తాన్లోకి వెళ్ళి, విజయవాడ, విశాఖపట్నం ఆటో నడిపితే ప్రతి ఒక్క రైతు కుటుంబం అందరూ నాకు సాయం చేశారు. ఆ సహాయం డబ్బులు కూడా నేను వాడుకోకుండా మా బాబుకి హార్ట్లో ఉంది ప్రవీణ్ కుమార్కి, నా కొడుకు హార్ట్లో ఉందని నేను అది పట్టించుకో అంటే ఏదో చేయాలి, ఎందుకు చేస్తున్నా తెలియదు. అప్పుడు నాకు అప్సరా పంజాగుట్టలో అప్సరా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అప్సరా అని ఒక ఆఫీస్ ఉంది. స్టేషనరీ బుక్కులు ఉండే సామాన్యమే అప్సరా ఆఫీస్ వాళ్ళు పేపర్లో చూసి వచ్చారు నా దగ్గరికి. శివన్న మీరు ఇక్కడ ఎవరైనా చూసి మా భార్యని అడిగితే మా భర్తనే అన్న అని చెప్పేసి వాళ్ళు గుజరాత్ వాళ్ళు పిల్లలు కుమార్ అన్న, కమలేష్ అన్న అని చెప్పేసి వచ్చి మమ్మల్ని పలకరితే 16 మంది కలిసి నీకు డబ్బులు సాయం చేస్తానికి వచ్చినామన్నా అని చెప్పేసి అన్నారు. నాకు డబ్బులు వద్దన్న, డబ్బుతో నాకు పని లేదు, ట్యాంక్ బండ్లో నేను చేస్తున్న సేవలను చూసి మీరు వచ్చారు. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎవరు చెప్పుకోవాలో కూడా నాకు తెలియదు. డిపార్ట్మెంట్కి నేను చెప్పేంత పెద్దోని కాదు, డిపార్ట్మెంట్కి ఆదరించేంత శక్తి నాకు లేదు. నా బతుకు రోడ్డు మీద ఫుట్పాత్ బతుకు. నేను ఒక టైం రామకృష్ణ మఠంలో ఓ పూట అన్నం తిని బ్రతుకుతున్నా. కట్టమైసమ్మ టెంపుల్లో గుడి పూజారులు అక్కడ ఉన్న శాస్త్రికేయ ఆయన పుణ్యం అంటూ మాకు ఇంత అన్నం వస్తుంది, ఆ అన్నం తింటూ బతుకుతున్నా. ఇక్కడ ముఖ్యంగా ఏం కావాలంటే చనిపోయిన డీకంపోజ్ డెడ్ బాడీ తీయాలంటే ఒక వెహికల్ కావాలి. మీరు సహాయం చేయండి అని నేను చెప్పలే, వాళ్ళు డబ్బు సాయం చేస్తాను నా దగ్గరకు వచ్చారు. నాకు డబ్బులు వద్దన్న, ఒక పాత 20,000కో 30,000కో ఒక ఆటో కొనియండి, ఆ ఆటోలా నేను ఈ చనిపోయిన బాడీలు తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసేందుకు నాకు ఆస్కారం ఉంటుందన్న. అంటే వాళ్ళు సోమాజి కూడా యశోద హాస్పిటల్ కాడ టీవీఎస్ షోరూమ్కి తీసుకెళ్ళి ఆ 16 మంది యూనిట్ వాళ్ళు పిల్లలు పనిచేసే పిల్లలు 16 నుంచి 18 ఏళ్ళ వయసు ఉంటుంది వాళ్ళకి, వాళ్ళందరూ కలిసి కొత్తది మారుతి ఈకో కారు తీసారు. నాకు కారు తీసి నాకు మా డిపార్ట్మెంట్ త్రూగా మా పెద్దలు మా బి ధనలక్ష్మి మేడం, ఏసీపీ వేణుగోపాల్ సారు,
లాండా అంటే డీజీపీ వీళ్ళందరూ పెద్ద పెద్ద అందరూ సమీపంలో నేను అది తీసుకోవడం జరిగింది. 15 ఆగస్టు రోజు ఓపెనింగ్ అయింది, మంచిగా నడిచే అంటే 10 మంది హెల్ప్ చేస్తున్నా. అదే మూమెంట్లోనే నాకు ఇంకా ప్రజలందరూ నాకు సహాయంగా అన్నకు సాయం చేద్దాం అని చెప్పి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సహాయం చేసిన ఆ బండి ఈఎంఐలు అంటే లాక్డౌన్ వచ్చింది, ఈఎంఐలు కట్టుకున్నాలంటే దాంట్లో డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళ షాపులు మొత్తం మూసేశారు, లాక్డౌన్ పెట్టడానికి ఆస్కారం లేదు. అలాంటి మూమెంట్లో నాకు ప్రజలందరూ గూగుల్ పే ఫోన్ పే డబ్బులు ఒక 7-8 లక్షలు వచ్చినాయి. నాకు 7-8 లక్షలు నేను సంపాదించి వచ్చినట్టు కాదు, నా పనిని చూసి నా కష్టాన్ని చూసి 10 మంది సాయం చేశారు. అయితే ఈ బండి విలేకరులు అదేమంటారు వాళ్ళు ఉంటారు కదా ఫైనాన్సర్లు వచ్చి గుంజుకోపోయారు, బండిని మారుతి తీసుకొని గుంజుకోపోయారు. మాకు తట్టుకోలేని బాధ, మేము డబ్బుని అడగలేదు, మాకు బండి ఏదైనా చూడండి అంటే వాళ్ళు వాళ్ళ గొప్ప మనసుతోటి వాళ్ళ గొప్ప ఆదరువుతోటి నాకు స్టూడెంట్స్ కలిసి నాకు అది కొనిచ్చారు. ఆ బండి గుంజుకోపోతే నేను తట్టుకోలేకపోయినా, అంటే బండి పోతుంది నాకు తెలుసు, నేను కట్టలేను అంతట వారానికి నెలకి ఇంత డబ్బుని కట్టలేను, నాకు తెలియదు. జస్ట్ ఒక 4-5 ఈఎంఐలు కడితే అయిపోతుంది. అది ఆ మూమెంట్ నాకు తెలియదు, 40,000-50,000 కట్టాలి నాకు తెలియదు, అది అయిపోయింది. ఫైనల్ గా బండి ఎలా తీసుకొచ్చారు? బండి పోయింది కదా, వెళ్ళిపోయింది. మా భార్య మేము అందరం మస్తు మంది బాధపడ్డాం, అయ్యో బండి పోయింది, ఎవరిని అడగాలి, మనం పోలీసు వాళ్ళకి చెప్పలేము, సార్ ఇట్లా బండి పోయిందని చెప్పలేము, మాకున్న ప్రేమ మమ్మల్ని ఆపుతుంది. అన్న ఏం చేయాలో కూడా అడిగితే కూడా అన్న నేను నెక్స్ట్ టైం మేము మళ్ళీ కంపెనీ మాది మంచిగా నడుస్తే మేము మళ్ళీ ఇప్పిస్తామన్నా అని చెప్పారు. కానీ లోపల తట్టుకోలేకపోతున్నా, ఒక తినే అన్నం గుంజుకుంటే ఎంత బాధ ఉంటుందో 10 మంది చేసే బండి పోతే ఎంత ఫీలింగ్ ఉంది. తట్టుకునే లోపలనే కరోనా డెడ్ ఎండింగ్ దగ్గరకు వస్తుంది. 10 మంది అడుగుతారు శివన్న బండి ఏదని, నేనేమో చెప్పుకోలేక ఈ ప్రజలు ఇచ్చిన డబ్బులన్నీ జమ చేసినటువంటి మా భార్య చెప్పిన, నా కొడుకుకి ఆటలో ఓలు ఉంది అయినా కూడా నేను పట్టించుకోలే. ఏదో ఒక విధానంగా 10 మందికి మనం చేస్తున్న పని సక్రమంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవాలి. 10 మందిని మనం మోసం అనే మాట రాకూడదు, అది ఎంత దూరమైనా పర్లేదని మా భార్యని ఇద్దరు మాట్లాడుకొని అదే సోమాజి కూడా షోరూమ్కి పోయి అన్న మాకు బండి కావాలని అడిగితే వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఆ రోజు బండి కొనుక్కోపోయారు కదా మీరు అని చెప్పేసి అది 6,70,000 ఉంటే దాన్ని కొద్దిగా తగ్గించి 6,30,000 6,40,000 నాకు ఇచ్చారు బండిని. ఈ బండి ఇలా సేవ అంటే నార్మల్ సేవ కాదు. ఆ మూమెంట్లో నేను మామూలు చిన్న మొన్న ఎప్పుడైనా ఖాళీ టైంలో బౌన్సర్ సీనన్న అని చెప్పేసి ఉన్నాడు, బౌన్సర్ చేస్తాడు ఆయన సీనన్న అని చెప్పేసి, ఈ స్టూడెంట్ మొత్తం తీసుకుపోతుంటాడు అదే బౌన్సర్లని, ఆయనకి నేను బాగా పరిచయం. ఆ మూమెంట్లో రవి అని చెప్పేసి ఒక డాన్సర్ ఉన్నాడు, రవి డాన్సర్ ఉండి నేను చెప్పిన అన్న నేను ఇట్లా కారు కొంటున్నా, ఈ కారు కొని పబ్లిక్కి సేవ చేయాలి, దీనికి ఒక మంచి పేరు పెట్టాలి, అది ఎవరి పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచించి చెప్తే 10 మందికి మంచి పని చేసే మనిషి ఈ రోజులు ఎవరు లేరు. కనపడని రాళ్ళకి చెట్లకి మొక్కుతున్నాం మనం దేవుడని, కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొక్కట్లే మనం. మనకెట్లా వీళ్ళందరూ లేరు, 10 మంది సేవ చేస్తున్న మనిషి ఒక్కడే. నేను తెలుసుకున్నది రియల్గా నా హార్ట్లోకి వెళ్ళి వచ్చిన మనిషి సోనుసూద్ గారు. ఆయన చేస్తున్న తపనలు నేను చిన్న ఉన్నప్పుడు పడ్డ కష్టాలు దాన్ని చాలా కనబడాయి నాకు. ఓ మనిషికి పెట్టాలంటే ధైర్యం సరిపోదు, నేను పెడదామన్నా నా పిల్లలు ఒప్పుకోదు, అలాంటి రోజులు ఇవి. అలాంటి మూమెంట్లో సోనుసూద్ గారు చేస్తున్న సేవలు, ఆయన సేవలు మేము చూసి ఆయనను ఇంకా కొద్దిగా ఇంప్రెస్గా తీసుకొని పెడితే గిడితే ఈ సేవ సార్ పేరు పెట్టాలి, సార్ కోసమే పని చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. ఆ మూమెంట్లో రవి అనే డాన్సర్ అన్నాం కలిసి అన్న ఇట్లా సంగతి అన్న అంటే సోనుసూద్ సార్కి బాగా దగ్గర, ఎందుకంటే మేము సూపర్ సినిమాలో ఉన్నప్పుడు వీళ్ళందరితో కలిసి తిరుగుతుంటే, కానీ సోనుసూద్ సార్కి నేనెవరో తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఒక హీరో విలన్గా వచ్చిన ఒక హీరో చేస్తున్న సేవలు, అరే ఈయన ఇంత మంచి పని చేస్తున్నాడు అని చెప్పేసి సార్కి ఇప్పుడు అన్నయ్య ఎవరైతే మా రవి డాన్సర్ రవి ఎవరైతే ఉన్నారో అప్పటిదప్పుడే అతని దగ్గర మ్యాడీ అని చెప్పేసి ఒక మనిషి ఉన్నాడు, పోడు నల్గొండ పిల్లాడు మ్యాడీ. అప్పటిదప్పుడే రవి మ్యాడీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ నంబర్ తీసుకొని కొట్టారు. కొట్టగానే అప్పటిదప్పుడే సార్ ఫోన్ నంబరు సోనుసూద్ గారు సార్ నంబర్ మ్యాడీ దగ్గర ఉంది, ఇమ్మీడియట్లీ మాకు పెట్టిండు. మనకి పని ఇప్పుడు గణపతి కాంప్లెక్స్ దగ్గర నిలబడి మాట్లాడి మేమిద్దరం మాట్లాడితే సార్ నంబర్ నాకు నమ్మి సార్ నంబర్ నాకు వచ్చింది. ఇమీడియట్లీ దాన్ని తీసుకొని
ట్విట్టర్లో మెసేజ్ పెట్టినాం. సార్ దానికి ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోయాడు. శివ గారు మీరు చేస్తున్న సేవలు టీవీలలో పేపర్లలో మేము కూడా చూస్తున్నాము, మేము మిమ్మల్ని కలిసేలోపు మీరు మమ్మల్ని కలవడం ఏంటంటే, సార్ ఇట్లా నేను ఇట్లా పరిస్థితి ఇది లెక్క, ఇది ఇట్లా సర్వీస్ కోసం మా హైదరాబాద్ నగరంలో తెలంగాణలో చాలామందికి ఇబ్బంది ఉంది. డబ్బు అనేది ఒక ముసుగు లాంటిది, అది కనపడది. సేవ అనేది అవకాశం చేద్దాం అనే టైంలో ఈ వర్క్లో పడి ఎవరు చేయలేకపోతారు. సర్వీస్ అనేది చాలా ఇబ్బంది ఉంది సార్, దీనికోసం అంబులెన్స్ సర్వీస్ చేయాలంటే ఆయన సారు హరీష్ అన్న అని చెప్పేసి ఇమ్మీడియట్లీ హరీష్ అన్నకు ఫోన్ చేసి మై పిఆర్ఓ హరీష్కు అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టిండు. ఈ మెసేజ్ కూడా రామ్ గోపాల్ పేట్ మా టైపింగ్ అన్న ఉండి, అన్న సార్ ఇట్లా నంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్, నాకు ఇంగ్లీష్లో పెట్టడానికి రాదు అని నేను సార్కి ఫోన్ చేసి మెసేజ్ పెడితే ఆయన విత్ ఒక సెకండ్ ఇట్లా మేము ఇట్లా మెసేజ్ పెట్టామో లేదో ఆయన చదివి మాకు రిప్లై ఇచ్చిండు. మా పిఆర్ఓ శివ హరీష్ అన్న అనేసి నంబర్ పెట్టిండు. హరీష్ అన్నకు ఫోన్ చేసినాం, మేము పలానా రోజు వస్తున్నామని చెప్పేసి సార్ మాట ఇచ్చిండు. అది 15 ఆగస్టు. ఇప్పుడు 15 ఆగస్టు అంటే ఇప్పుడు వచ్చేది మళ్ళీ. ఇప్పుడు వస్తే ఇంకా మా బండికి 4 సంవత్సరాలు. ఇప్పుడు మేము బండి ఓపెన్ చేసి అప్పటిదప్పుడే సార్ రావడం, ముక్కు మూతి తెలియని నన్ను ఎంతో మంది గుండెలకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి సోనుతుడు గారు. అదే మూమెంట్లో అంటే మన ప్రపంచాన్ని ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళి మాది మాకుండాలి, మీది మీకు ఉండాలి, ఎవరు కొట్లాడదు అంటే ఒక భర్తకి 2 భార్యలు ఉంటే ఎలా ఉంటుందో అలాంటి మన రాజ్యం ఇది మన ఏపీ తెలంగాణని పక్కకు తీసుకొని నా తెలంగాణ బిడ్డలు బాగుండాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు నడిపిస్తున్న ఈ ప్రభుత్వానికి నేను చేస్తున్న సేవ హెచ్ఎండిఏ వాళ్ళనే నేను ఈరోజు ఇంత దూరం రావడం జరిగింది. ఈరోజు హెచ్ఎండిఏ తోటి మాట్లాడిన కేటీఆర్ గారు, మన సోనుతుడు గారు, వీళ్ళందరూ మా లోకల్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ కొడుకు జయసింహ, వీళ్ళందరూ కలిసి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించి నేను చేసే సేవలు హెచ్ఎండిఏ వాళ్ళకి గుర్తించి నాకంటూ ఒక షెల్టర్ ఉండాలి శివకి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే అతను వెళ్ళిపోకూడదు, ఇక్కడ సర్వీస్ మీరు చేయండి అని నన్ను అక్కడనే కట్టమైతే మా టెంపుల్ దగ్గర నేను నన్ను అక్కడ పెట్టి వాళ్ళు అంటే మాడిఫై చేయాలి బిల్డింగ్ని. చాలా మందికి ఈ విషయం చాలా తెలియదు. శివ వెళ్ళిపోయిండు అని రూమర్ తీసుకొచ్చారు. ఆ రూమర్ అనేది కాదు, ఆ బిల్డింగ్ని మాడిఫై చేసేందుకు దాంట్లోకి వెళ్ళి నన్ను పక్కకు పెట్టాడు. అందరూ ఏమనుకున్నారు అంటే ఇతను వీకెట్ చేసినాం అడుగుతురు, నిన్న అక్కడ తీసేసారు కదా శివ అన్న వెళ్ళగొట్టు అంటే నేను బాధ తట్టుకోలేక నాకు దూరం అవుతున్న భావనతో నేను చెప్పేది, నా సార్ నన్ను వెళ్ళగొడతాను, నేను ఎక్కడ పోతాను, నేను చేయలేను, ఎక్కడ పోయినా నేను ఏంటి ఉంటా అంటే నిన్ను వెళ్ళిపోమనట్లేదు, ఈ బిల్డింగ్ని మాడిఫై చేస్తాడు, నువ్వు ఇక్కడే ఉండి పని చేసుకో, నీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు, రోడ్డు పైన వద్దు. నువ్వు వీడియోలలో ఎంత కష్టపడి మమ్మల్ని అడిగినావు, కేటీఆర్ దగ్గరికి ఈ వీడియో వెళ్తే నాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది, నా పిల్లలు బాగుంటారు నువ్వు అడిగినావు. అదే మాట కేటీఆర్ నన్ను గుర్తించి ఈసారి తెలంగాణ కేటీఆర్ గెలిచింటే నేను ఒక జాబర్ అవుతుంది. ఇదే వీడియో మళ్ళీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చూసి నన్ను పిలిపిస్తే నాకు హోంగార్డ్ జాబ్ అంటే వాళ్ళు ఆల్రెడీ అప్పుడు ఫిక్స్ అయిపోయారు, నాది మొత్తం తీసుకొని బయట మొత్తం శివకి ఒక జాబ్ అంటే ఉపాధిగా తను బ్రతికే ట్యాంక్ మోన్లో డెడ్ బాడీలు తీసేటందుకు ఒక గోబీ గార్డ్ జాబు ఇవ్వాలని చెప్పేసి మహేందర్ రెడ్డి, కమలాసన్ రెడ్డి, మా లేక్ పోలీస్ స్టేషన్ పి ధనలక్ష్మి మేడం, ఇలా డీసీపీ వీళ్ళందరూ కలిసి నాకు ఒక అపాయింట్మెంట్ పెట్టారు. దాన్ని ఆ ఫైల్ అక్కడనే ఉంది. ఆ ఫైల్ ఈ వీడియో ద్వారా చూస్తే ఖచ్చితంగా నా కుటుంబాన్ని వాళ్ళు ఆదుకున్నట్టు. తప్పకుండా శాంక్బన్ శివ గారు, మీరు అనుకున్నట్టు మీరు ఏదైతే మీకు పాత గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం చూసి అన్ని విధాలా మీకు సహకరించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు చేసే మంచి పనులు ఇంకా మంచిగా చేయాలని మా ఛానల్ తరపు నుంచి ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.